నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన కేటీఆర్ సిగ్గు సిగ్గు ప్రజాపాలనపై విమర్శలు చేయడమా? ప్రజాపాలనపై విమర్శల ప్రజాపాలనపై విమర్శల నిన్న కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ 25 రోజుల ప్రజాపాలన మీద 420 అనే బుక్లెట్ విడుదల చేయడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. 10 ఏళ్ల పాలనలో గాడిద పళ్ళు దోయినటువంటి కేటీఆర్ కేసీఆర్లు తెలంగాణ సంపదను దోచుకొని లక్షల కోట్ల రూపాయలు దాచుకొని ఇవాళ అక్రమ ప్రాజెక్టులు కట్టి ఇవాళ అవినీతి సొమ్మును దాచుకున్నటువంటి కేటీఆర్ 10 ఏళ్ల పాలనలో 10 ఏళ్లు ప్రజలు మీ పాలన మీకు ఒప్పచెప్తే గాడిద పళ్ళు దోవి ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజల అవసరాలను ప్రజల సమస్యలు తీర్చకుండా దాచుకొని దొంగల్లా పారిపోయినటువంటి దొంగలు ఇవాళ బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చిన సిగ్గు లేకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ మీరు బుక్లెట్ విడుదల చేస్తే కూడా ఇది ప్రజలు నమ్మరు. ఇది ప్రజలు కొట్లాడి సాధించుకున్నటువంటి ప్రజాపాలన ప్రజలకు అనుగుణంగా పనిచేస్తుంది. ప్రజల రక్తంతో కట్టినటువంటి ప్రతి పన్నును ప్రజల కోసం వెచ్చించడానికి ఒక చిత్తశుద్దితో అంకురార్పణతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ ఖజానా ఖాళీ చేసి లక్షల కోట్ల రూపాయలు దిగమింగి ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దిగజారినటువంటి దొంగలు మీరు. మీ దొంగల బయటపడుతుంది. మీ దొంగలను ఖచ్చితంగా పట్టుకునే రోజులు వస్తాయి. ఇప్పటికే ప్రాజెక్టులు కమిషన్లు భూముల విషయంలో మీ దొంగతనాలు బయటపడే బిడ్డ. ఇంకొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజాపాలన మీద మీరు అవాకులు చివాకులు విషయం చిమ్మితే ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మీరు ప్రజాపాలనకు సహకరించాలి, ప్రజల కోసం సహకరించాలి. లేదా మీరు విషం మీ కుట్రలు చేస్తుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరుముతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇంకొకసారి ఇలాంటి ప్రకటనలు ఇలాంటి విష ప్రచారాలు మాడుకోకపోతే తెలంగాణ సమాజం మీకు బుద్ధి చెప్తుంది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బట్టలు ఇప్పి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. 10 ఏళ్లు మీకు పాలన ఉపయోగిస్తే మీరు అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టి నిర్బంధాలు చేసి ఒక నియంత పాలన కొనసాగించారు. కాబట్టి ఇవాళ ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది కాంగ్రెస్ ద్వారా, ఒక స్వయం పాలన వచ్చింది, ఒక సామాజిక న్యాయం వచ్చింది. కాబట్టి వాళ్ళ కొట్లాడి తెచ్చుకున్న ఈ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల పాలన మీద మీరు విషం చిమ్మితే ఖచ్చితంగా మేము సహించం, తిప్పికొడతామని కూడా ఉస్మానియా వేదిక నుంచి కేటీఆర్ హెచ్చరిస్తా ఉన్నాం. నీ బుద్ధి మారాలి, నీ వైఖరి మారాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి ఆలోచనకు 6 గ్యారెంటీల స్కీమ్లకు మీరు మద్దతుగా నిలవాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజాపాలనకు అడ్డంకి పడితే ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి కొడతామని కూడా ఓయూ వేదిక నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం.